నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, 1600 కోట్ల రూపాయలు పెట్టి గత ప్రభుత్వం రేషన్ సరఫరాకి వాహనాలు తెచ్చింది. వాళ్ళందరికీ ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి దొంగ ఉద్యోగాలు ఇచ్చింది అంటున్నారు కొంతమంది. మరి వారు అందరూ కూడా కోర్టుకు వచ్చి హైకోర్టులో కేసు వేశారు. అయ్యా, మా జీవన భృతి పోతుంది, మా బతుకులు ఏమిటి అని. మరి కాకినాడలో అన్ని బస్తాలు ధాన్యం మరి ఎక్స్పోర్ట్ అయిపోతుంటే షిప్పుల మీద ఆ రోజున వీళ్ళందరూ కూడా ఎవరు మాట్లాడలేదు. ఇంటింటికి రావాల్సిన, సరఫరా చేయాల్సిన బియ్యం ఎప్పుడు వస్తుందా వ్యాను, ఎప్పుడు వస్తుందా వ్యాను అని ఎదురు చూస్తూ కాపు కాసిన వ్యాను ఇప్పుడు కనుమరుగైతే ఎందుకింత బాధపడుతున్నారో మరి అర్థం కావట్లా. మరి ప్రభుత్వం గత కొంతకాలం నుండి ఎప్పుడు కూడా రేషన్ డిపోలోనే రేషన్ బియ్యం తీసుకోవడం అలవాటయ్యింది, స్వతంత్రం వచ్చింది కానివ్వండి. కానీ కొత్త పద్ధతులు తీసుకొచ్చి దారుణంగా జనాన్ని దోచుకున్నారు అనే బియ్యాన్ని ప్రజలకు అందనివ్వకుండా ఆ బియ్యాన్ని అంతా దోచుకున్నారని చెప్పి చాలామంది చెప్తున్నారు. మరి ఇదంతా నిజమైతే మరి అది జీవో నెంబర్ 5 క్యాన్సిల్ చెయ్యాలి వద్దా అనేది మీ అభిప్రాయం మీకే ఉంది. మీకు అది కోర్టులో మరి వచ్చే నెలలో మళ్ళీ అది 23వ తారీఖున కోర్టులో వాయిదా జరుగుతుంది. కాబట్టి ఈలోపు మీ అందరూ ఒక లైక్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.